Hi friends, great day to all. This is Harna, Chartered Accountant, 7/1 Arundel-Pet, Guntur. Friends, financial year 2024-25 అంటే ఏప్రిల్ 1 2024తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్ 2025తో ఎండ్ అయిపోతుంది. దానిని ఇన్కమ్ ట్యాక్స్ లాంగ్వేజ్లో ప్రీవియస్ ఇయర్ 24-25 అని కూడా అంటారు. దాని అసెస్మెంట్ ఇయర్ వచ్చేప్పటికి 2025-26 అంటే ఏప్రిల్ 1 స్టార్ట్ అయ్యి 31 మార్చ్ 2026కి ఎండ్ అయిపోతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని మనం 1 ఏప్రిల్ నుంచి మనం ఫైల్ చేసుకోవచ్చు. డ్యూ డేట్ అయితే కనుక నాన్ ట్యాక్స్ ఆడిట్స్కి అయితే కనుక 31 జూలై, ట్యాక్స్ ఆడిట్స్కి అయితే కనుక 30th సెప్టెంబర్. సో వీటికి వచ్చేప్పటికి ఐటీ రిటర్న్స్ ఏ ఫామ్స్లో ఫైల్ చేయాలంటే ITR 1, 2, 3, 4, 5, 6, 7 చెప్పని 7 టైప్స్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫామ్లో ఫైల్ చేయాలి. బట్ సోఫార్ CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇప్పటి వరకు ITR 1, ITR 2, ITR 3, 4 and 5 వరకు మాత్రమే డిక్లేర్ చేసింది. 6 and 7 ఇంకా డిక్లేర్ చేయలేదు. మోస్ట్లీ ఇంకొక 1 వీక్ లోపల డిక్లేర్ చేస్తుంది. సో ఏ ఫామ్లో ఏమేం చేంజెస్ వచ్చినాయి అని చెప్పనేది రేపటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫామ్ మీద నేను ఇంపార్టెంట్ చేంజెస్ ఏమేమి తీసుకొచ్చారనేది ఒక చిన్న షార్ట్ వీడియో ఆర్ లాంగ్ వీడియో చేస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ వీడియో కనుక మీకు వాచ్ చేస్తే ఏం చేంజెస్ తీసుకొచ్చారు, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ITR ఫామ్స్లో ఏం చేంజెస్ తీసుకొచ్చారు, సో వాటిని ఆ ఫామ్లో ఎలా ప్రాపర్గా డిస్క్లోజ్ చేయాలి, అండ్ ఏ విధంగా ITRని ఫైల్ చేస్తే మనకి స్క్రూటినీ పడకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ మనకి ఏమన్నా రీఫండ్ కనుక ఉంటే కనుక రీఫండ్ వెంటనే ఎలా వస్తుంది, ఈజీగా ఎర్లీగా ఎలా తెప్పించుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా ఎలా ఫైల్ చేసుకోవచ్చు అనేది మనం రేపటి నుంచి వచ్చే వీడియోస్లో నేను చెప్తాను. కాబట్టి అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మీ క్లయింట్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ చేంజెస్ వస్తాయి. సో ఏమేమి డేటా అరేంజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.